వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. తెలుగు సినిమా గురించి చాలా తర్వాత జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. పుష్ప గాడి మాస్ ఫాలోయింగ్ దీనంతటికీ కారణం. డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో పుష్ప పార్ట్ 1 ది రైస్ కి కొనసాగింపుగా డిసెంబర్ 5న ది రూల్ పేరుతో వస్తున్న పుష్ప 2 పై అంచనాలైతే పీక్స్ లో ఉన్నాయి. ఇది భారీ అంచనాల నడుమ 6 భాషల్లో 12,000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయింది. పుష్ప 2 ది రూల్ సినిమాకి వెళ్లే ప్రతి ఒక్కరూ పక్కాగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. పక్కాగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. పుష్ప కథ, కాస్టింగ్ దగ్గర నుంచి చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కు. ఆయన దానిని ఓ వెబ్ సిరీస్ తీయాలని భావించాడు. కానీ ఆ తర్వాత ఎందుకునో నిర్ణయం మార్చుకొని ఫీచర్ ఫిలిం వైపు మొగ్గు చూపాడు. ఈ కథతో ఓ అగ్ర హీరోను సంప్రదిస్తే ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కుతో కలిసి పాలు పంచుకున్నాడు. తీరా అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా తాను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడే హీరో అల్లు అర్జున్ దగ్గరికి ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా బ్యాక్ డ్రాప్ మాత్రం ఇదేనని సుకుమార్ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా. కాస్టింగ్ విషయంలోనూ సుక్కు లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్న వాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్ సుకుమార్ తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది 2019 జూలైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈ లోపు అయితే అది కాస్త ఆలస్యమై అక్టోబర్ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్ తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్ తో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షెడ్యూల్ ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్ షూట్ తో ప్రారంభించాలనుకున్నప్పటికీ అప్పటికే అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో ఉండటంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చిలో కేరళ షెడ్యూల్ తో షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి. 2020 ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రగడ్ లుక్ తో పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయి హాట్ టాపిక్ గా మారింది. అయితే చిత్ర షూటింగ్ ఏ కారణంగానూ మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్ మెంబర్స్ తో ముందుగా అనుకున్న లొకేషన్స్ లో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతాల్లో 200 రోజులు షూటింగ్ జరుపుకోవడం అది కరోనా లాంటి టైంలో మామూలు విషయం కాదు. కరోనాతో కుదేలైన రంగాల్లో మూవీ ఇండస్ట్రీ కూడా ఉంది. షూటింగ్లు లేక వేలాది మంది టెక్నీషియన్లు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్ తో పుష్ప ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. కోవిడ్ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 15 వారంలో విడుదల చేయాలనుకుంటే అది కాస్త డిసెంబర్ 17కు చేరింది. 2021 డిసెంబర్లో అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయింది పుష్ప ది రైస్. అయితే రిలీజ్ అయ్యాక తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ రాబట్టింది. కానీ హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా డిఎస్పీ అందించిన పాటలు అన్ని భాషల్లో సూపర్ హిట్ అయి గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్ ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్ రూపంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇంకోవైపు తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ లాంటి డైలాగ్లు పొలిటికల్ గాను ఒక ఊపడం గమనార్హం. సుకుమార్ పుష్ప ది రైస్ 2022లో రష్యన్ భాషలో డబ్ అయి అక్కడి థియేటర్లో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్ కేటగిరీలో ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకుంది. షెకావత్ క్యారెక్టర్ కు ఒక్క హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో ఫహద్ ఫాజిల్ సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. ఈ క్యారెక్టర్ కు సుకుమార్ మొదట బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా అని అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో విక్రమ్, మాధవన్, ఆర్య, బాబీ సింహ ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తో సుకుమార్ ఫిక్స్ అయ్యారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.